నమస్కారం. నేను చందు. ఈరోజు ప్రధాన న్యూస్ పేపర్లలో వచ్చిన ఉద్యోగ సమాచారం 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఏమేముంది చూద్దాం. వీడియో చివరి వరకు చూడండి. ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మీకు టక్కిమని వచ్చేస్తుంది. రేపు గ్రూప్ 1 స్క్రీనింగ్ పరీక్ష 24 పరీక్ష కేంద్రాల్లో హాజరు కానున్న 10,525 మంది అభ్యర్థులు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఆబ్జెక్టివ్ విధానంలో పరీక్ష ఉంటుంది. అభ్యర్థులు హాల్ టికెట్తో పాటు ఫోటో ఉన్న ఒరిజినల్ ఆధార్ కార్డు కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, ఓటర్ కార్డు, పాస్పోర్టు, రేషన్ కార్డు, దాంట్లో ఏదో ఒక గుర్తింపు కార్డు తప్పకుండా తీసుకురావాలి అని ఆఫీసర్లు చెప్పారు. అభ్యర్థులు పరీక్ష కేంద్రానికి ఉదయం 9 గంటలకే చేరుకోవాలని కూడా సూచించారు. ఇకపోతే నిరుద్యోగులకు సింగరేణి గుడ్ న్యూస్. నేరుగా భర్తీ చేసే ఉద్యోగాలు ఎగ్జిక్యూటివ్ క్యాడరు, నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్లో ఇట్లున్నాయి. సింగరేణి ఉద్యోగులతో భర్తీ పోస్టులు దాంట్లో కూడా ఎగ్జిక్యూటివ్ క్యాడరు, నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్లు ఉన్నాయి. ఇటీవలనే మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, తర్వాత నోటిఫికేషన్ వచ్చింది. పూర్తి వివరాలకు మనకు sclmines.comలో చూడవచ్చు. ఈ పోస్టులకు ఏప్రిల్ 15 నుంచి మే 5 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవచ్చు. ఈ పోస్టుల కోసం ఏప్రిల్ 15 నుంచి మే 5 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాల కోసం ఏప్రిల్ 15 తేదీ నుంచి సింగరేణి సంస్థ వెబ్సైటు దాంట్లో చూసుకోవాలని తెలిపారు ఆఫీసర్లు. ఇంటర్నల్ పోస్టుల కోసం ఈ నెల 20 నుంచి 30 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని వెల్లడించారు. పూర్తి వివరాల కోసం మార్చి 20 నుంచి ఈ వెబ్సైట్లో చూడవచ్చు. టైము ఈ నెల 20 నుంచి 30 వరకు ఇంటర్నల్ పోస్టులకు కాబట్టి నోటిఫికేషన్ చూడండి. ఇంటర్నల్ కార్మికులకు పై స్థాయి ఉద్యోగమైన తొలిసారిగా ఒకేసారి 986 ఇంటర్నల్ పోస్టుల భర్తీకి పిలుపు, 10 రకాల అధికార, 9 రకాల టెక్నికల్ పోస్టుల భర్తీకి ఆహ్వానం, పై స్థాయి ఉద్యోగాల కోసం చూసే యువ కార్మికులకు సదవకాశం. సింగరేణి సంస్థ చైర్మన్ ఇట్లా చెప్తున్నారు. సింగరేణి ఉద్యోగులతో భర్తీ పోస్టులు ఇట్లున్నాయి. ఎగ్జిక్యూటివ్ కేడర్లో మైనింగ్ గ్రాడ్యుయేట్ ట్రైనీ 22, అండర్ మేనేజర్ 20, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ 6, నాన్ ఎగ్జిక్యూటివ్ కేడర్లో జూనియర్ అసిస్టెంట్ 360, జూనియర్ మైనింగ్ ఇంజనీర్ ట్రైనీ 100, ట్రైనీ అసిస్టెంట్ ఫోర్మెన్ మెకానికల్ 10, అసిస్టెంట్ ఫోర్మెన్ ఎలక్ట్రికల్ 25, ట్రైనీ ఫిట్టర్ 123, ట్రైనీ ఎలక్ట్రీషియన్ 133, ట్రైనీ వెల్డర్ ట్రైనీ పోస్టులు 14. అంటే దీనికి ఐటీఐ, డిప్లొమా, బీటెక్ ఆల్మోస్ట్ అన్ని క్వాలిఫికేషన్లు ఎలిజిబుల్ చూసుకోండి. గ్రాడ్యుయేటివ్ టెక్నీషియన్ మరియు ట్రేడ్ అప్రెంటిస్ల కోసం ఎంగేజ్మెంట్ అప్రెంటిస్లు అడుగుతున్నారు. అడ్వాన్స్డ్ సిస్టమ్ ల్యాబొరేటరీ, డిఫెన్స్ రీసెర్చ్ వాళ్ళు ఏమేమి ఉన్నాయంటే గ్రాడ్యుయేట్ అప్రెంటిస్లు మొత్తం 15 ఉన్నాయి. తర్వాత టెక్నీషియన్ డిప్లొమా అప్రెంటిస్లు 10 ఉన్నాయి. ట్రేడ్ ఐటీఐ అప్రెంటిస్లు 65 ఉన్నాయి. జీతాలు కూడా ఇచ్చారు. తప్పనిసరి అర్హతలు మనకు గ్రాడ్యుయేట్ అప్రెంటిస్కి మెకానికల్ ఇంజనీరింగ్ డిగ్రీ, ఎలక్ట్రికల్, తర్వాత ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్లో ఇంజనీరింగ్, టెక్నీషియన్ డిప్లొమా మెకానికల్ ఇంజనీరింగ్, డిప్లొమా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ ఇవన్నీ ఉన్నాయి. ఫిట్టర్ ఐటీఐ, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్ మెకానిక్లో ఐటీఐ, టర్నర్, మిషనిస్ట్ ఇవన్నీ ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు పై విధంగా అవసరమైన అర్హతలు కలిగిన అభ్యర్థులు ది డైరెక్టర్, అడ్వాన్స్డ్ సిస్టమ్ ల్యాబొరేటరీ, కంచన్బాగ్, చిరునామాకు రిజిస్టర్ లేదా స్పీడ్ పోస్ట్ ద్వారా అప్రెంటిస్షిప్ శిక్షణ కొరకు దరఖాస్తు అని క్లోజ్డ్ ఎన్వెలాప్ పైన రాస్తూ ఎంక్లోజ్డ్ నిర్ణీత నమూనాలు తగు విధంగా నింపిన వారి దరఖాస్తును సమర్పించవలసిందిగా సలహా ఇవ్వబడు. దరఖాస్తు ఫారం DRDO.gov.in నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. దానికి సంబంధించిన నియమ నిబంధనలు కూడా ఇచ్చారు. అది వాళ్ళకి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ ఇట్లుంటుంది. ఇది మీకు వెబ్సైట్లో కూడా దొరికితే చూసుకోండి ఒకసారి. గమనిక, అసంపూర్తిగా నింపిన దరఖాస్తు తిరస్కరించబడుతుంది అని కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. పొరపాటున దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు మరో స్కూల్ అసిస్టెంట్ అంటే మన డిఎస్సిలా అప్లై చేసుకొని ఫిజికల్ డైరెక్టర్ పోస్టులకు దరఖాస్తు చేసిన అభ్యర్థులకు సరిదిద్దుకునే అవకాశం ఇస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ తెలిపారు. ఒకవేళ ఎడిట్ ఆప్షన్ ఉంది కాబట్టి చూసుకోండి. ఏపీపీఎస్సీని భ్రష్టు పట్టించారు. నియామక సంస్థ ప్రయాణం
పయనం వివాదాలమయం, రాష్ట్ర ప్రభుత్వ కనుసన్నల్లోనే సంస్థ కార్యకలాపాలు అని ఇచ్చింది. వైకాపా పాలనలో ఏపీఎస్సీ పనితీరు పూర్తిగా భ్రష్టు పట్టింది, కక్ష సాధింపులకు కేంద్రంగా మారింది అని ఇచ్చారు. సిలబస్తో చెడుగుడాడిరంట. తర్వాత ఇకపోతే సామర్థ్యాలపై అభ్యర్థులకు అవగాహన వచ్చేదేలా అని కూడా ఇచ్చి గ్రూప్ 1 సిలబస్ పరీక్ష విధానంలో మార్పులు తెస్తామని గత ఏడాది సెప్టెంబర్లో ఏపీఎస్సీ ప్రకటించింది. సైన్స్ అండ్ టెక్నాలజీ లాంటి పేపర్ల మూల్యాంకనానికి ప్రొఫెసర్లు సరిపడా లేనందున 50% ప్రశ్నలు వ్యాసరూపం, మిగిలిన 50% ప్రశ్నలు అబ్జెక్టివ్ విధానంలో ఉంటాయని చెప్పడంతో అభ్యర్థులు అందుకు అనుగుణంగా సన్నద్ధమయ్యారు. చివరిలో 2018 నాటి సిలబస్ ప్రకారమే గ్రూప్ 1 పరీక్షలు నిర్వహిస్తామని కొత్త నోటిఫికేషన్ విడుదల సందర్భంగా ప్రకటించడంతో అభ్యర్థులు సన్నద్ధతలో ప్రిపరేషన్లో మళ్ళీ మార్పులు చేసుకోవాల్సి వచ్చింది. అదేవిధంగా అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఇంజనీరింగ్ ఉద్యోగాల రాత పరీక్షకు సంబంధించి ప్రశ్నలు తెలుగులో ఇవ్వకపోవడం వివాదాస్పదమైంది. గ్రూప్ 1 2018 ప్రిలిమ్స్ నుంచి ప్రధాన పరీక్షలకు 1:57, గ్రూప్ 1 2022లో 1:60 నిష్పత్తిలో ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కి ఎంపిక చేసినట్టు అభ్యర్థులు వెల్లడించారు. మార్కులు వెల్లడించినందున సహచరులు తమ సామర్థ్యాలపై అంచనాకు రాలేకపోతున్నామని ఆవేదన కూడా వ్యక్తం చేశారు. సామర్థ్యాలపై అభ్యర్థులకు అవగాహన వచ్చేదేలా అని కూడా ఇచ్చారు. గ్రూప్ 1 ప్రిలిమ్స్ తర్వాత మెయిన్స్ ఇంటర్వ్యూలో అభ్యర్థులకు ఎన్ని మార్కులు వచ్చాయో ఏపీఎస్సీ ప్రకటించలేదు. అభ్యర్థులకు వచ్చిన మార్కులు ఏ కేటగిరీలో వారు ఎంపిక అయ్యారోనన్న పూర్తి వివరాలను పేర్లతో సహా యూపీఎస్సీ వెబ్సైట్లో అభ్యర్థులకు అందుబాటులో ఉంచుతుంది. 2022 నోటిఫికేషన్ ద్వారా ఎంపికై ఉద్యోగాల్లో చేరినప్పటికీ వారికి వచ్చిన మార్కుల వివరాలను ఇప్పటివరకు ఏపీఎస్సీ బహిర్గతం చేయలేదు. తెలుగు, ఇంగ్లీష్ మీడియంల వారిగా ఎంపికైన వారి వివరాలు వెలుగులోకి రాలేదు. ఇవి తెలిస్తే సామర్థ్యాల విషయంలో తమను తాము మెరుగుపరుచుకునేందుకు అభ్యర్థులకు ఉన్న అవకాశాలకు ఏపీఎస్సీ చెక్ పెడుతుంది. ప్రస్తుతం రద్దయిన గ్రూప్ 1 2018 మెయిన్స్ ఇంటర్వ్యూ పరీక్షల్లో అభ్యర్థులకు వచ్చిన మార్కుల వివరాలను ఏపీఎస్సీ బయట పెట్టలేదు. ఇట్లుందన్నమాట ఏపీ పరిస్థితి. ఇకపోతే నోటిఫికేషన్ విషయానికి వస్తే గవర్నమెంట్ జాబ్స్, ఎయిర్పోర్ట్స్ అథారిటీ జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు మొత్తం 490 ఖాళీలు ఉన్నాయి. ఆర్కిటెక్చర్, ఇంజనీరింగ్ సివిల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 13 ఉన్నాయి. గేట్ 2024 స్కోర్ బేస్ చేసుకొని వీళ్ళు ఇస్తారు. లాస్ట్ డేట్ ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ 1/5 వచ్చే నెల 2 నుంచి స్టార్ట్ అవుతుంది. ప్రొఫెసర్ల నియామకాలకు దరఖాస్తులు ఏపీ నుంచి. తర్వాత ఒప్పంద ఉద్యోగుల సర్వీస్ క్రమబద్ధీకరణ చేస్తారంట. దీంట్లో ఏమేమి ఉన్నాయంటే ఒప్పంద ఉద్యోగాలకు ప్రొఫెసర్ నియామకాలకు ఈ నెల 26లోగా డిఎంఈ ఏపీఎన్ఐసి.inలో తర్వాత ఏపీజీఓవి.inలో దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. దీంట్లో సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్, నోడల్ ఆఫీసర్, ఇతర పోస్టుల భర్తీకి సైతం అర్హులైన వారి నుంచి అంటే క్లియర్గా మెన్షన్ చేయలేదు. ఈ నెల 25లోగా దరఖాస్తు చేసుకోవాలని మాత్రం చెప్పారు. జర్మనీలో నర్సింగ్ అసిస్టెంట్ ఉద్యోగాలకు ఆహ్వానం. బీఎస్సీ నర్సింగ్ ఉండి తర్వాత జేఎన్ఎంలను అప్లై చేసుకోవచ్చు. వివరాలకు ఈ నంబర్లలో సంప్రదించవచ్చు. మీరు అఫీషియల్ గవర్నమెంట్ నుంచి, సో మీరు ప్రాబ్లం లేకుండా పోవచ్చు. చదువుకున్నారు కాబట్టి అక్కడే డ్యూటీ చేసుకోవచ్చు. మంచి శాలరీస్ ఉంటాయి లక్షలలో. గురుకుల విద్యాలయాల సీట్ల భర్తీకి నోటిఫికేషన్ ఏపీ నుంచి. రాష్ట్రంలోని గురుకుల పాఠశాల, జూనియర్ డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు గురుకుల విద్యాలయాల సంస్థ ప్రకటన జారీ చేసింది. 5th క్లాస్తో పాటు 6th, 7th, 8th మిగిలిన సీట్లకు నోటిఫికేషన్ విడుదల చేశారు. జూనియర్ ఏపీఆర్జేసీ డిగ్రీ కళాశాలల్లో డీసెట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. అర్హత గల విద్యార్థులు 6 నెలలు దరఖాస్తు చేసుకోవాలి. మార్చి 31 తేదీగా లాస్ట్ డేటు పెట్టారు. ఏప్రిల్ 1 నుంచి ఆర్టీసీ డ్రైవింగ్ శిక్షణ తెలంగాణ. ఆర్టీసీ ఆధ్వర్యంలో భారీ వాహన హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ నేర్చుకునే వారికి ఏప్రిల్ 1 నుంచి శిక్షణ ప్రారంభిస్తున్నట్లు ఆదిలాబాద్ డిపో మేనేజర్ చెప్పారు. ఈ శిక్షణ 30 రోజులు ఉంటుంది. లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన అభ్యర్థులు 15,600 రుసుము చెల్లించాలని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్నవారు ఆదిలాబాద్ డిపో కార్యాలయంలో సంప్రదించాలి. మరిన్ని వివరాలకు ఈ నంబర్లలో సంప్రదించవచ్చు. ఈపీఎఫ్ఓలో పర్సనల్ అసిస్టెంట్ పోస్టులు మొత్తము 323 ఉన్నాయి. ఈడబ్ల్యూఆర్ఎస్కు 32, యూఆర్ అండర్ రిజర్వ్ వాళ్ళకి 132, ఓబీసీ
87, ఎస్సీ 48, ఎస్టీలకు 24 ఉన్నాయి. కనీసం డిగ్రీ ఉండాలి, స్టెనోగ్రఫీ వచ్చి ఉండాలి. తర్వాత ఏజ్ లిమిట్ కనిష్టంగా 18 ఏళ్ళు, గరిష్టంగా 33 ఏళ్ళు ఉన్నాయి. లాస్ట్ డేట్ ఎప్పటి వరకు అంటే 27/3 ఈ నెల 27 వరకు ఉంది. దరఖాస్తు ఎడిట్ ఆప్షన్ 28 నుంచి 3 వరకు ఉంది. www.upsc.gov.in వెబ్సైట్. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులాల విద్యాలయాల సంస్థ ఫైన్ ఆర్ట్స్ స్కూల్ అడ్మిషన్ల కోసం అప్లికేషన్లు అడుగుతున్నారు. 6th క్లాస్ అడ్మిషన్లు https tswrs స్పెషల్ స్కూల్స్ cgg.gov.in నుంచి మనము అప్లై చేసుకోవచ్చు. ప్రాస్పెక్టస్ అన్నీ ఉంటాయి. దరఖాస్తుకు చివరి తేదీ వచ్చే నెల 18 లాస్ట్ డేట్ ఉంది. ఎంట్రన్స్ ఎగ్జామ్ కూడా ఉంటుంది. మే 5 రోజు ఎగ్జామ్. 10th ఎగ్జామ్స్కి పక్కడబందీ ఏర్పాట్లు 18 నుంచి ఏప్రిల్ 2 వరకు 5 లక్షల మంది విద్యార్థులు, 2676 కేంద్రాలు, 5 నిమిషాల వరకు కూడా ఆలస్యానికి అనుమతిస్తారు. ఒకసారి చూసుకోండి, ప్రాబ్లం లేదు. 5 నిమిషాలు లేట్ అయినా సరే టక్కిమని మీరు ఎగ్జామ్ పోయి రాయచ్చు. ఒకవేళ స్కూలల్లో మీకు ఫీజులు పరిచయాలు ఉన్నాయి, హాల్ టికెట్ ఇస్తలేరు అంటే డైరెక్ట్ వెబ్సైట్ నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రీ ట్రైనింగ్కి ఇది ఏంటి అంటే BSc తెలంగాణ gov.in అని కొడితే వచ్చేస్తుంది. విద్యార్థులు హాల్ టికెట్, ప్యాడ్, పెన్ను, పెన్సిల్, స్కేలు, షార్ప్నర్, ఎరేజర్, జామెట్రీ పరికరాలు మాత్రమే తీసుకొని ఎగ్జామ్కి పోవాలి. పరీక్ష ముగిసే వరకు విద్యార్థులు, సిబ్బంది బయటకు వెళ్ళరాదంటే బయటకు పంపించారు. అట్లనే ఉంటుంది, ఇక లోపలనే ఉండాలి. పేపర్ లీక్ అయింది లాస్ట్ ఇయర్ కాబట్టి ఇట్లా స్ట్రిక్ట్ రెగ్యులేషన్స్ పెట్టారు. ప్రీ ట్రైనింగ్కు అప్లికేషన్ల స్వీకరణ హైదరాబాద్లోని మైనారిటీ స్టడీ సర్కిల్లో UPSC CSATకి వచ్చే 2025 నోటిఫికేషన్ కోసం సివిల్ సర్వీసెస్ కోసం వీళ్ళు అప్లికేషన్లు అడుగుతున్నారు. ఏప్రిల్ 12 వరకు అప్లై చేసుకోవాలి. వివరాలకి నంబర్లలో సంప్రదించవచ్చు. ఇదే మళ్ళీ వచ్చింది. TSRJC సెట్ దరఖాస్తు గడువు పెంపు, ఇది లేట్ అయిపోయింది, చాలామంది అప్లై చేసుకోలేదు కాబట్టి ఈ నెల 31 వరకు TSRJC డేట్ ఎక్స్టెండ్ చేసారు. చూసి అప్లై చేసుకోండి. బాలికా విద్యకు భరోసా KGBV 6th క్లాస్ తర్వాత ఫస్ట్ ఇయర్ అడ్మిషన్లకి ఆహ్వానం. ఏపీ, తెలంగాణ 2 స్టేట్లలో ఈ అప్లికేషన్లు అవుతున్నాయి. ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అంటే డ్రాప్ అవుట్స్, అనాథలు, బడి మానేసిన వారు, SC, ST, BC, మైనార్టీ పిల్లలు, BPL బాలికలు, దివ్యాంగులు. సీటు పొందేందుకు ఆదాయ పరిమితి పట్టణ ప్రాంతాల్లో అయితే 140 ఉండాలి, గ్రామీణ ప్రాంతాల్లో అయితే 120 ఉండాలి. ఇది చూసుకోండి. ఏప్రిల్ 11లోగా ఆన్లైన్లో పూర్తి వివరాలతో దరఖాస్తు చేసుకోవాలి. ఏప్రిల్ 11. ఇకపోతే DSA స్టడీ మెటీరియల్ కోసం దరఖాస్తులు. SGT స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న సంగారెడ్డి, మెదక్ జిల్లా BC అభ్యర్థులు స్టడీ వెల్ఫేర్ నుంచి, BC స్టడీ సైకిల్ నుంచి మనం ఇట్లా అప్లై చేసుకుంటే మనకు స్టడీ మెటీరియల్ కోసం అమౌంట్ ఇస్తారు, కోచింగ్ కూడా ఇస్తారు. ఏప్రిల్ 5 వరకు లాస్ట్ డేట్ ఉంది. మరిన్ని వివరాలకు ఈ నంబర్లలో సంప్రదించవచ్చు. ఇది కూడా తెలంగాణ అన్ని డిస్టిక్లకు సంబంధించిన విషయం ఒకసారి చూసుకోండి. కాకపోతే తెలంగాణ సోషల్ వెల్ఫేర్ అడ్మిషన్ నోటిఫికేషన్ 24-25 ఇదేంటి అంటే ఫస్ట్ ఇయర్ ఇంటిగ్రేటెడ్ కోర్స్. ఇది MA ఎకనామిక్స్ 5 years. ఏంది ఆర్మర్డ్ ఫోర్సెస్ ప్రిపరేటరీ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్, భువనగిరిలో ఉంటుంది. ఈ నెల 23 నుంచి అప్లై చేసుకోవాలి. వచ్చే నెల 15 లాస్ట్ డేట్. ఎగ్జాము 6/5 మే 6 తారీఖు ఎగ్జామ్. ఆందోళన వద్దు అని అంటున్నారు. ఎగ్జామ్స్కి పర్సన్ కాకపోతే ఎగ్జామ్ రాయండి. అరగంట ముందే ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళిపోండి. హాల్ టికెట్ చూపిస్తే ఉచిత ప్రయాణం. ఆన్లైన్లో కూడా మీరు హాల్ టికెట్లు తీసుకోవచ్చు అని చెప్పినాం కదా. ఇది BSc తెలంగాణ gov.inలో మీరు డేట్ ఆఫ్ బర్త్ తర్వాత స్కూల్ నేమ్ సెర్చ్ చేసుకొని కొట్టితే మీకు హ్యాపీగా హాల్ టికెట్స్ వచ్చేస్తాయి. ఇవి ఈ రోజుకు సంబంధించిన పేపర్ ఆర్టికల్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.